ఏ టీవీ ఈజ్ సోల్డ్ ఎట్ 8% గెయిన్, 8% ప్రాఫిట్కి అమ్మాను. అంటే నేను 100 రూపాయలకు ఒక వస్తువుని కొనుక్కుంటే 8% లాభానికి అమ్మాను. 8% లాభం అంటే అమ్మిన ధర ఎంత? 108. అమ్మిన ధర ఎంత? 108. హ్యాడ్ హీ సోల్డ్ ఫర్ 2553, 2553 రూపాయలు తక్కువకు అమ్ముతే ఎంత నష్టం వచ్చింది? 15% నష్టం వచ్చింది. 15% నష్టము. 100 మీద 15 నష్టము. 100 మీద 15 నష్టం అవుతే ఎంత వచ్చింది? అది 85. 100 మీద 15 నష్టము అంటే ఎంత వచ్చింది? 85. 108 కాస్త 85 అయింది. 108 కాస్త 85 అయింది. ఎంత తగ్గింది? రైట్, ఇక్కడ 8 తగ్గింది. 108లో 8 తగ్గితే 100, 100 కాస్త 85 అయింది. అంటే 15 తగ్గింది. అంటే మొత్తము 23 తగ్గింది. అంటే క్వశ్చన్ మొత్తము 23 తగ్గింది. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? ఎంత తగ్గిందన్నాడు? 2553 తగ్గిందన్నాడు. 2553 తగ్గిందన్నాడు. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు యూనిట్ డిజిట్ 3 వస్తుంది. 3 ఒకట్ల 3, రైట్, అంతే, ఇంకేమీ లేదు. అంటే ఆన్సర్ని 1 తోటి, యూనిట్ డిజిట్ని 1 తోటి లబ్ధం చేయాలి. ఈ 100 దాని మీద 18% లాభం వచ్చింది. 100 మీద 18% లాభం అంటే అది 118. అది 118. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో టు గెయిన్ 18%, 100 మీద 18 లాభము అంటే 118. 118. 3 1s are 3, 8 1s are 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఈ కొంచెం యూనిట్ డిజిట్ లాజిక్ కరెక్ట్గా మీకు అర్థమవుతే చాలా క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? I hope the idea it is very much clear to you. Only unit digit మాత్రమే చూసుకోండి. 3 1s are 3, ఇక్కడ కూడా రైట్, 8 1s are 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సపోజ్గా 8 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు డిజిటల్ సమ్ కూడా యూజ్ చేసుకోండి. 118/23 రైట్ ఇంటూ 2553 ఇంటూ 2553. ఇది ఇంటూ ఇది డిజిటల్ సమ్ ఈజ్ 23 ఇంటూ ఆన్సర్ ఆప్షన్. 23 ఇంటూ ఆన్సర్ ఆప్షన్ డిజిటల్ సమ్ షుడ్ బి ఈక్వలెంట్ టు 118 ఇంటూ 2553. ఒకసారి చూద్దాం. 118 డిజిటల్ సమ్ ఎంత? 8 + 1 9 క్యాన్సిల్ అయిపోతే ఇది 1, 2 + 5 7, 12 15, 15 అంటే 6, 1 6 are 6. క్వశ్చన్లో లవంలో డిజిటల్ సమ్ ఎంత ఉంది? 6. ఆన్సర్లో కూడా 6 ఉండాలి. 2 + 3 ఎంత? 5. ఇది 9 రైట్. ఇది 8 + 1 9. 5 3s are హారంలో ఉన్నది ఇంటూ ఆన్సర్ ఆప్షన్. 8 + 1 పోయింది, 9 పోయింది. 3 5s are 15. 15 డిజిటల్ సమ్ ఎంత? 6. ఐదర్ మీరు డిజిటల్ సమ్ లాజిక్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, యూనిట్ డిజిట్ సేమ్ ఉంటే, ఆర్ యూనిట్ డిజిట్ లాజిక్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. 3 1s are 3, ఇక్కడ 8 1s are 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.